సరే తలా ఓ పక్కకు వెళ్ళి వెతుకుదాం. చూద్దాం మీరు అటు వెళ్ళండి. ఓకే తాతయ్య. రామచంద్రయ్య నువ్వు ఇట్రా, మనం అటు వెళదాం. పదండి బావయ్య. అమ్మా నేను ఇటువైపు వెళ్ళి చూసొస్తాను. నువ్వు జాగ్రత్త. అలాగే జాగ్రత్తగా చూసుకో. పిన్ని గారు, వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు రాలేదు. నేను ఏదైనా దారి దొరుకుతుందేమో చూసొస్తాను. నువ్వెందుకు సావిత్రి, వాళ్ళు వెళ్ళారు కదా. అది కాదు పిన్ని గారు, సీత కూడా వెళ్ళింది. నాకెందుకో భయంగా ఉంది. నేను వెళ్ళి చూసొస్తాను పిన్ని గారు. సరే ఇలా ఇవ్వండి, జాగ్రత్తగా వెళ్ళు. అయ్యయ్యో, సీత, 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 అమ్మా సీత. नागेन्द्रहराय त्रिलोचनाय अस्मानगराय
నాన్నా కనబడలేదు నానమ్మా. ఎవరు కనిపించలేదు గ్రాని. దారి లేదా మొత్తం అంతా చూసాం, ఎటు కనబడలేదు. సీత ఏ దారి దొరకలేదా మమ్మగారు? ఇంకేం చేస్తాం, వచ్చిందాన్ని వెళ్ళిపోదాం. మళ్ళీ వెనక్క పదనయ్య. పద. ఏంట్రా? పంక్చర్ అయింది తాతయ్య. పంచర్ అయిందా? పోనీ స్టెప్ని వెయ్యి. స్టెఫ్నీ లేదు తాతయ్య. ఇంత పెద్ద ప్రయాణం చేస్తున్నప్పుడు స్టెఫిన్ లేకుండా వస్తారా? బయలుదేరే హడావుల్లో చూసుకోలేదు. కాసేపు సైలెంట్గా ఉండండి. అట్నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి కదా? ఇవి ఖచ్చితంగా జాతర వైద్యాలే. అంటే గూడెం అటువైపే ఉంది. ఇటువైపున్నా ఎలా వెళ్ళగలవరా? నడిచి వెళ్దాం. అనయ్య, ముందు వీల్ చైర్ దించు. ఆ, రే సాకేత్, వీల్ చైర్ కనిపించట్లేదు. వీల్ చైర్ కనిపించట్లేదా? అవునానమ్మా, వీల్ చైర్ కనిపించట్లేదు. ఎవరో కావాలనే లేపేసినట్టున్నారు. ఏడో ఒక నాన్నా. అటు చూడు, అటు చూడు, అటు చూడు, అటు చూడు. అక్కడే ఎవరు లేపేసినట్టున్నారు. ఖచ్చితంగా ఇదంతా రాక్షసే ప్లాన్ ప్రకారం చేయించినట్టుంది. అది అందుకే కావాలని జాతరకు బయలుదేరింది. మనల్ని జాతరకి రాకుండా చేయాలని పథకం వేసినట్టుంది. దారి మళ్లింపు వాళ్ల పనేమో అని అనుమానం వస్తుంది. ఇంకా అనుమానం ఏముందిరా? ఇది ఖచ్చితంగా వాళ్ళ పనే. మరి ఇప్పుడేం చేద్దాం? అమ్మా కొండదేవర, ఏమిటమ్మా ఏమిటమ్మా ఈ పరీక్ష? కష్టాల్లో ఉన్నా అందరి కష్టం కూడేసి నీకు వెండి నాలుగు చేయించి ఆనవాయితీ తప్పకూడదని, తప్పితే అపచారమని మేమందరం కలిసి నీ దర్శనానికి బయలుదేరామే. మమ్మల్ని ఇలా దారి తప్పేలా చేయడం న్యాయమేనా అమ్మా? ఆ దుర్మార్గులకు సహకరిస్తావా? నాకు నీ దర్శనం చేసుకునే భాగ్యం కలగ చెయ్యవా? ఏం తప్పు చేశానని నాకు ఈ శిక్ష? ఏం పాపం చేశానని ఈ పరీక్ష? ఇంత దూరం వచ్చాక నీ దర్శనం, నీ ఆశీర్వాదం ఇవ్వకుండానే మమ్మల్ని వెనక్కి పంపించేస్తావా? నీకిది ధర్మమా? మమ్మల్ని ఇలా ఈ అడవిలో బందీలు చేయడం నీకు న్యాయమేనా? చేరుకో తల్లి, నువ్వే మమ్మల్ని చేరదీసుకో, ఆదుకో, మాకు దారి చూపించు తల్లి. కరుణించు, కరుణించు దేవరా, కరుణించు.
మంగ ఊరుకో. చూడండి, నేను రాలేకపోయినా, ఆ తల్లి నన్ను కరుణించకపోయినా, ఆమె దర్శన భాగ్యం నాకు లేకపోయినా పర్వాలేదు. మీరైనా వెళ్ళండి. ఆ వెండి 4 సమర్పించి మన ఆనవాయితీ నిలబెట్టండి. వెళ్ళండి. వెళితే అందరం కలిసే వెళ్దాం, లేకపోతే మానేద్దాం. లేదు సీత, వెనక్కి తిరిగి వెళితే అపచారం చేసిన వాళ్ళమవుతాం. మన ఇంటి తరపున ఎవరో ఒకళ్ళైనా వెళ్ళాలి. అమ్మవారికి వెండి 4 కానుక సమర్పించాలి. ఈ పరిస్థితుల్లో ఎవరు మాత్రం ఎలా వెళ్ళగలమే? శబ్దాలు వినపడుతున్నాయి కానీ సరైన దిశ తెలియటం లేదు, దారి కనపడటం లేదు. శబ్దాల్ని పట్టుకుని దారి తెలుసుకుని వెళ్ళడమే. చివరికి అది ఇంత పాపానికి ఒడిగట్టిందనమాట. పాపిష్టిదే. పాపాత్ములు ఏ పాపానికైనా వెనకాడరు. దాని పాపం అట్టుంచురా, మనం వెళ్ళటం ఎలా? మనం ఎలాగోలా తిప్పలబడ్డా మీ గ్రానీని ఎలా తీసుకెళ్తాంరా? జీవితంలో మొదటిసారిగా నా నిస్సహాయత మీద నాకు కోపం వస్తుంది, బాధ కలుగుతుంది, అసహ్యం వేస్తుంది. వద్దు నాన్నమ్మ, నువ్వు అలా బాధపడద్దు. నిన్ను అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత మాది. ఎలారా? రామలక్ష్మణులు లాంటి మనవళ్ళం మీకున్నావు నాన్నమ్మా. అవును గ్రాని, అన్నయ్య కుడి నేను ఎడమ అవుతాం. ఆంజనేయుడు రామలక్ష్మణులను ఒక్కడే తన భుజాలపై మోశాడు. మేమిద్దరం నిన్ను మోయలేవా?
వచ్చినట్టున్నారు పద చూసొద్దాం. అమ్మమ్మ గారు, మొత్తానికి శ్రీరామ్ బానే ఏర్పాట్లు చేశాడు. మరేమనుకున్నావు స్వర్ణ? లాయర్ కదా. తెలియని గూడెంలో మనకంటూ ఎవరూ లేకపోయినా అన్ని ఏర్పాట్లు చేశాడు. అలాగే పూజ కూడా సక్రమంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశాడు. ఏమంటావు శ్రీరామ్? ముందు ముందు మీరే చూస్తారుగా. దండాలు చిన్న దొరసాని. పెద్ద దొరసాని గారు రాలేదా తల్లి? వచ్చిన వాళ్ళని వదిలేసి రాన్నోళ్ళ గురించి ఆరా తీస్తావే. జాతరకి ముందు ఎవరొచ్చారో వాళ్ళకి స్వాగతం పలుకు, అంతేగాని ఎవరి గురించో మమ్మల్ని విచారించుకో. వాళ్ళ దారి వారిది, మా దారి మాది. ఈవిడే పెద్ద దొరసాని. అట్టంటవేంటమ్మా? రాలేదేంటని అడిగితే తప్ప? వరసలు వల్లించుకో. ఆవిడికి నాకు సంబంధం లేదని చెప్పాను కదా. ఆ అమ్మ మా కుటుంబంలో మనిషే. మాకు ఈ అమ్మోరు తర్వాత అమ్మోరంత దేవత. అందుకే ఇంకా రాలేదు. వస్తారమ్మా, తప్పకుండా వస్తారు. ముందు మా స్వర్ణకి స్వాగతం పలకండి. మా జాతరకి మేం పిలిచిన పెద్ద మనిషి మా పెద్దమ్మ గారు. ఆవిడ్ని మాత్రమే మా ఆచారం ప్రకారం అమ్మోరు ముందుకి తీసుకుపోతాం. నేను వెండి నాలుక తెచ్చాను. ఎవరు పడితే వాళ్ళు తెస్తే మా ఆచారం అనవాయితీ తప్పి మేం పెట్టం తల్లి. వచ్చిన వాళ్ళు ఎట్టాగూ వచ్చారు. ఆటపాటల్లో జతకట్టండి. జాతర అయ్యాక అమ్మోరు తీర్థ ప్రసాదాలు ఇస్తాం, తీసుకుని వెళ్ళండి. ఎలా అమ్మోరికి నేను తెచ్చిన నాలుక పెట్టరో చూస్తా. వాళ్ళు రానప్పుడు నా విలువ తెలుస్తుంది. అప్పుడు అప్పుడు మీరే తప్పైంది అంటూ హారతులిచ్చి నన్ను ఆహ్వానించి తీరుతారు. అప్పుడు అప్పుడు చెప్తాను మీ సంగతి. ఇదిగో తల్లి, పెద్దమ్మ మనవరాలివని మర్యాదిస్తున్నాము. మేమేమి నీ బానిసలం కాదు, మమ్మల్ని బెదిరిస్తే పడునటానికి. మాట హద్దు మీరితే మా జనం కన్నెరసేస్తారు.